నమస్తే వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు సెంటర్లను ప్రారంభించిన మంత్రి పొన్నం. కలెక్టర్ ఎట్టకేలకు వీధి వ్యాపార షెడ్ల కేటాయింపు, డ్రా ద్వారా లబ్ధిదారుల ఎంపిక. రాజ్యాలను దర్శించుకున్న మీడియా అకాడమీ చైర్మన్ ఆశీర్వచనాలు అందజేసిన అర్చకులు. ఆవకాయ టిఫిన్ సెంటర్ల తనిఖీలు, కక్ష సాధింపు చర్యలేనని నిర్వాహకురాలి ఆవేదన. వెల్కమ్ బ్యాక్. ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురి చేయవదని అధికారులను ఆదేశించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. తప్పతాల పేరుతో అదనపు తూకం వేసి రైతులను నష్టపరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సన్న రకం వడ్లకు క్వింటాలపై 500 బోనస్ ఇస్తున్నామని, దళారులను నమ్మి ప్రైవేట్ ట్రేడర్స్ కు అమ్మవద్దని రైతులను కోరారు మంత్రి పొన్నం. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని సైదాపూర్ మండలం సోమారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తో కలిసి ప్రారంభించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా హమాలీలు, ఐకేపీ మహిళా సంఘాలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో ఉన్న పలు సమస్యలపై గ్రామస్తులతో చర్చించారు. గ్రామంలో మంచినీటి సమస్య రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి. అనంతరం సైదాపూర్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కాగా విశాల పరపతి సంఘం ఆధ్వర్యంలో సైదాపూర్ లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతా సుధాకర్, విశాల సహకార పరపతి సంఘం మండల అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి, ఆర్డీఓ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్రూప్ 1 పరీక్షల ఫలితాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కరీంనగర్ లో మాజీ మంత్రి గంగులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అతిపెద్ద స్కామ్ అని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. దీనిపై జ్యుడిషియల్, సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ రాములు నాయక్ కోడలకు ర్యాంక్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు పాడి కౌశిక్ రెడ్డి. మీరు 9 మంది ఎగ్జామ్ రాసిరని ఫస్ట్ చెప్పిర్రు, తర్వాత నిన్న ప్రెస్ నోట్లో 10 మంది ఎగ్జామ్ రాసిరని మీరు చెప్తుర్రు. అంటే ఆ ఒక్కరు ఎక్కడి నుంచి పెరిగిండు? దీనికి మీరు జవాబు చెప్పాలి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ. పెద్ద స్కామ్ ఇన్ తెలంగాణలో. ఇది ఒక్క పాయింట్ సరిపోదా? డిసెంబర్ 9th రోజు డిసెంబర్ ఉర్దూ ఎగ్జామ్కి 9 మంది రాసిర్రు అని మార్చి 3 నాడు వాళ్ళే డిక్లేర్ చేస్తారు. నిన్న వాళ్ళు 10 మంది, ఒక్కరు ఎట్లా పెరిగిర్రు? అంటే వీళ్ళంతా స్కామ్ కాదా? ఇది 100% స్కామ్. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ. 100% దీన్ని రద్దు చేయాలి, మళ్ళీ ఎంక్వైరీ చేయాలి. దీని మీద ఖచ్చితంగా జ్యుడిషియరీ ఎంక్వైరీ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ. సరే, దీని మీద ఎవ్వరికి ఏమీ అనుమానాలు లేవు. చలో మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి, సిబిఐ ఎంక్వైరీ చేసి, రిజల్ట్ హోల్డ్లో పెట్టి ఓ 1 month ఎంక్వైరీ చేసి క్లోజ్ చేయరు. అదురుదాన్ని ఆపి క్లోజ్ చేయండి. తర్వాత ఇవాళ సర్టిఫికేట్స్ తీసుకురావడానికి ఈ 563 మందికి 1:1 ఎందుకు పిలిచిర్రు? 1:1 ఎందుకు పిలిచిర్రు? మొన్న గ్రూప్ 4 ఎగ్జామ్స్, గ్రూప్ 4 పోయిన వాళ్ళకి 1:3 ఇదే టీఎస్పీసీ వాళ్ళు పిలిచిరు కదా. మరి గ్రూప్ 1 అంటే చాలా, గ్రూప్ 4 ఎక్కడ, గ్రూప్ 1 ఎక్కడ? మరి గ్రూప్ 1 దాంట్లో ఎందుకు 1:1 పిలిచిర్రు? ఎందుకంటే వీళ్ళు ఇంత తొందరపడ్డాము, ఎందుకంటే వీళ్ళు లాలూచి పడ్డారు. చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. మాకు అన్యాయం జరిగింది, కొంతమందికి లబ్ధి పొందినరు. నిజంగా ట్రాన్స్పరెన్సీగా ఒకవేళ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ జరిగితే మాకు కూడా ఉద్యోగాలు వచ్చేదని చెప్పేసి ప్రతిపక్ష నాయకుల దగ్గరికి అప్రోచ్ అవుతారు. ఆ విధంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి కూడా చాలామంది నిరుద్యోగులు రావడం జరిగింది. దాన్ని కూలశంకంగా ప్రతిపక్ష బాధ్యతగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కూలశంగా చర్చిస్తే అందులో క్లియర్గా ఆధారాలతో సహా ఈరోజు కౌశిక్ రెడ్డి బహిర్గతం చేయడం జరిగింది. మరి ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఎవరో కొంతమంది నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు తప్పు చేస్తే చాలామంది విద్యార్థుల లైఫ్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం దీన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు మాట్లాడిన అసెంబ్లీ సమావేశాలలో మీరు ఎలాంటి సూచనలు చేస్తే మేము స్వీకరిస్తామన్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి అధికారులకు పలు సూచనలు చేశారు. హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
గర్భిణీలకు పళ్లు అందజేశారు. మిషన్ భగీరథ ఆఫీసులో తాగునీటి సరఫరాపై అధికారుల నుండి ఆరా తీశారు కలెక్టర్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తొమ్మనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి. ధాన్యం తూకం తేమ శాతాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం హుజూరాబాద్ జిల్లా పరిషత్ పాఠశాలలో పోషణ పక్షం కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు బట్టలు పండ్లు అందజేశారు. హుజూరాబాద్ మున్సిపల్ ఆఫీసులో నాటిన మొక్కలను పరిశీలించారు. మిషన్ భగీరథ కార్యాలయంలో తాగునీటి సరఫరాపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్, బద్దిపల్లిలోని సెంటర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే స్థానిక రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనే బాగుండేదని, మళ్లీ కేసీఆర్ ను సీఎంగా చూడాలని అనుకుంటున్నారన్నారు. వీటితో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీ అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలు చేయడం వివాదానికి దారితీస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభ కార్యక్రమంలో అదే సెంటర్లో అదే ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల విమర్శలు చేయడం విశేషం. దీనిపై అధికార కాంగ్రెస్ నేతల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. 2,60,000 మెట్రిక్ టన్ ధాన్యం ఉన్నది అంటే అప్పటికే ఒక 15 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం తగ్గింది గతంలో కన్నా. మేము 3,20,000 డిమాండ్ ఉంటే 2,90,000 వరకు వచ్చింది. కానీ లాస్ట్ టైం 2,60,000 అయింది. ఈసారి ఇంతకు తగ్గితే పరిస్థితికి వచ్చింది. రాను 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 భూమి తగ్గుతుందా? మరి ఎందుకు పంట తగ్గుతుంది? భూమి తగ్గుతలేదు కదా, పంట ఎందుకు తగ్గుతుంది అంటే ప్రభుత్వం నమ్మకం. ఇది ప్రభుత్వంకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నీళ్ళు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు, సరైన రైతు బంధు ఇస్తలేరు. రైతుకు అన్ని రకాలుగా నష్టం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రొక్యూర్మెంటు ఇంకా తగ్గకుండా చూసుకోండి, పెరగాలి. ఇంకా కొనుగోలు కేంద్రంగా సరైన పెంచండి. ఎండాకాలం బాగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మా డిమాండ్ డిసిఎంఎస్ ద్వారా ఇచ్చేసిన విధంగా తొందరగా వెనువెంటనే వీరికి 4 రోజుల లోపలనే ఈ రైతుకు డబ్బులు వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టకేలకు 14 నెలల తర్వాత వీధి వ్యాపారులకు షట్టర్లు కేటాయించారు మున్సిపల్ అధికారులు. కరీంనగర్ విద్యానగర్లోని 25 దుకాణాలకు డ్రా ద్వారా ఎంపిక చేశారు మున్సిపల్ కమిషనర్ చాహద్ వాజ్పేయి. సంవత్సరంన్నర క్రితం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా 1000 రూపాయల డీడీతో మున్సిపల్ రెవెన్యూ విభాగంలో 261 మంది దరఖాస్తు చేసుకున్నారు చిరు వ్యాపారులు. కరీంనగర్ కళాభారతిలో వీధి వ్యాపారుల షట్టర్లకు డ్రా తీశారు మున్సిపల్ కమిషనర్ చాహద్ వాజ్పేయి. 25 షెడ్లకు 261 మంది దరఖాస్తు చేసుకోగా డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఎస్సీ రిజర్వేషన్ లో 2, 7, 16, 22, ఎస్టీ రిజర్వేషన్ లో 8, 25, దివ్యాంగుల విభాగంలో 6, నాయి బ్రాహ్మణులు, వాషర్మెన్ 4 నంబర్ల దుకాణాలు, స్వశక్తి సంఘాల మహిళలకు 3 దుకాణాలు, మిగతా దుకాణాలను జనరల్ విభాగంలో డ్రా ద్వారా ఖరారు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఎంపిక చేసిన వారు మాత్రమే షట్టర్ల వ్యాపారాలు చేసుకోవాలని, బినామీలుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. శత్వాహన యూనివర్సిటీ దగ్గర ఉన్న షట్టర్స్కి లాటరీ చేయడం జరిగింది. టోటల్ అక్కడ మనకు 25 షట్టర్స్ ఉన్నాయి. దానికోసం 261 అప్లికేషన్స్ రావడం జరిగింది. సో ఫాలోయింగ్ ప్రాపర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, నాయి బ్రాహ్మణ్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అందరూకి యాజ్ పర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫస్ట్ అలొకేషన్ చేసి దాని తర్వాత మిగతా వాళ్ళకి అలొకేట్ చేయడం జరిగింది. ఏం ప్రాబ్లం లేకుండా, ఏం ఆబ్జెక్షన్స్ లేకుండా అక్కడ అలొకేషన్ జరిగింది. ఫుల్గా ట్రాన్స్పరెంట్గా మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ జనాలకి కూడా లాస్ట్ వీకే ప్లస్ నిన్న కూడా పేపర్గా 2 times నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో చాలామంది అటెండ్ అయినారు. మోర్ దెన్ 100 members అటెండెడ్. సో కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది వితౌట్ ఎనీ అబ్జెక్షన్స్. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న కొన్ని శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ను ఉద్దేశించి పార్లమెంట్ లో అమిత్ షా మాట్లాడిన మాటలను ఖండిస్తూ మహాత్మా గాంధీ యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేస్తున్నామన్నారు. ప్రజలను జాగృతం చేయడానికి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.
కరీంనగర్లోని పలు డివిజన్లో సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కొనసాగింది. నగరంలోని వావిలాలపల్లిలోని గుండు హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన పాదయాత్ర 40, 41, 42, 43, 44, 45, 46 మీదుగా రాజీవ్ చౌక్ వరకు కొనసాగింది. తొలుత కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలచే ప్రతిజ్ఞ చేశారు. అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి. ఈ పాదయాత్రలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కరీంనగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నమిండ శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుముల శ్రీనివాస్, తాజా మాజీ కార్పొరేటర్లు నడిపెల్లి అశోక్ రావు, భూమాగౌడ్, సరిల ప్రసాద్, మెండి చంద్రశేఖర్, పిట్టెల శ్రీనివాస్, ఆకుల నర్సయ్య, చంద్రిక మిరాజ్, గంట శ్రీనివాస్, ఎండి ఆస్రాఫ్, పటేల్ దేవేందర్, బకరాపు శ్రీను, కుమ్మరి ఆంజనేయులు, సాయిరాం, ఎండి అలీం, మసూమ్ ఖాన్, మాచల ప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆయన వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటువంటి గంగాజలం తీసుకొచ్చి ఆ గుడిని శుభ్రం చేసినటువంటి సంఘటన మరి మొన్ననే మనకు చూడడం జరిగింది. పేదవాళ్ళు ఎక్కడైతే దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ తిండి తినాలన్న ఆంక్షలే, కట్టుకున్న బట్టల మీద ఆంక్షలే, పెళ్లిళ్ళు చేసుకోవాలన్న ఆంక్షలే, వారికి ఏదైనా కోరికల నుండి తిరగాల్సినప్పుడు వారి అనుసంధానమైనటువంటి వారి నిబంధనల ప్రకారం చేసే విధంగా పరిపాలన చేస్తా ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మరి నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత మరి గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసినటువంటి ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి మాదిగా ఉపకులాలకు సంబంధించినటువంటి మరి వర్గీకరణ నిన్న నుంచే ప్రారంభించడం శుభపరిణామంగా తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు స్టేట్ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహ తల్లితో కలిసి ఆయన వేములవాడ రాజనాలయానికి రాగా ఆలయ అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న శ్రీనివాస్ రెడ్డిని మండపంలో అర్చకులు ఆశీర్వదించి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో వినోద్, ఆలయ ఏయూలు బ్రహ్మనగర్ శ్రీనివాస్, అశోక్ కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ ఇన్స్పెక్టర్ రాజేందర్, గొట్టంగిరి, ఆలయ సిబ్బంది ఉన్నారు. తమ రూటే సపరేట్ అన్నట్లుగా వ్యవహరిస్తారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. దాడులు చేసే ప్రాంతాలను వదిలి అవసరం లేని చోట తనిఖీల పేరుతో నిర్వాహకులకు చుక్కలు చూపిస్తారు. నగరంలో ఎప్పుడు ఇతర ఏ హోటల్లోనూ తనిఖీలు చేయని మున్సిపల్ అధికారులు ఈ 8 మాసాల్లో ఒకే టిఫిన్ సెంటర్ పై 6 సార్లు దాడులు చేశారు. ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో వెనుతిరిగారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది తీరు వివాదాస్పదంగా మారింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి. నగరంలోని భగత్ నగర్ టిఫిన్ సెంటర్ పై ఒకేసారి 20 మంది మున్సిపల్ సిబ్బంది వచ్చి దాడులు నిర్వహించారు. ఆహార పదార్థాల్లో పురుగులున్నాయని, నాసిరకంగా విక్రయిస్తున్నారని సిబ్బంది నిర్వాహకులపై విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా గొడవ చేయడంతో ఏమో జరుగుతుందని స్థానికులందరూ హోటల్ వద్ద గుమిగూడేలా చేశారు. ఇక్కడ లైసెన్స్ మాకు కావాలి. ఇక్కడ ఈ హౌస్ నెంబర్ మీద మీరు చూపెట్టండి. క్లోజ్ అయిపోతే పోనీ అమ్మా, మేము దాని గురించి అడగట్లేదు. ఉన్నది అట్లని కాదు, ఇక్కడిది చెప్తున్నాం. ఈ హోటల్లోని చట్నీ, ఇతర పదార్థాల్లో పురుగులున్నాయట. వాటిని అధికారులు గుర్తించారట. వీరు చెప్పిందే వాస్తవమైతే పురుగులు, నాసిరకం పదార్థాలుంటే వెంటనే ల్యాబ్కు పంపి రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకోవాలి కదా. ఇదేమీ చేయలేదు. వాస్తవం ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ, సిబ్బంది కానీ ఈ తనిఖీలో లేకపోవడం విశేషం. కరీంనగర్, జ్యోతినగర్, భగత్ నగర్ లో ఆవకాయ పేరుతో టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు మునిపల్లి ఫణిత.
ఒకవైపు శ్రీసేవ మార్క్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు, మరోవైపు టిఫిన్ సెంటర్ ద్వారా సుమారు 30 మందికి ఉపాధి చూపిస్తున్నారు. ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఇతర సర్టిఫికెట్లు అన్ని తీసుకున్నారు. అన్ని ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు భగత్ నగర్ లోని ఆవకాయ టిఫిన్ సెంటర్ పై పదే దాడులు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత కక్షతోనే మహిళ అయిన తనను టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురి చేస్తున్నారని మునిపల్లి ఫణిత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ట్రెడిషనల్ ఫుడ్ కోర్ట్ని రన్ చేయాలి, ముందు తరాలకి మిల్లెట్తో ఫుడ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో 4 సంవత్సరాలుగా కూడా నేను జ్యోతినగర్లో ఆవకాయ టిఫిన్స్ని రన్ చేస్తున్నాను. ఈ 4 సంవత్సరాలుగా లేని ప్రాబ్లం నేను ఎప్పుడైతే భగత్ నగర్లో గత సంవత్సరం ఆగస్టులో ఇక్కడ ప్రారంభించానో, ఇక్కడ మున్సిపల్ వాళ్ళ ద్వారా కానివ్వండి, ఇక్కడ ఉన్న ఎక్స్ కార్పొరేటర్ ద్వారా కానివ్వండి, మాకు అనేక రకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే ఈ ఆగస్టు నుండి ఇప్పటి వరకు కూడా ఒక 5 టైమ్స్ ఇక్కడ మా దగ్గరికి దాడికి వచ్చారు మున్సిపల్ వాళ్ళు. వాళ్ళందరినీ ఎదుర్కొని నేను అన్ని సర్టిఫికేట్స్ చూపెట్టి మేము జెన్యూన్గా వర్క్ చేస్తున్నాము, మా దగ్గర ఫ్రోజన్ ఐటమ్స్ ఏమీ ఉండవు, కేవలం ఒక 3 రూమ్లలో ఇవి ఒక 10 మందికి ఉపాధిని ఇస్తూ నేను ఇక్కడ రన్ చేస్తూ ఉంటే డిజాస్టర్ వాళ్ళు కానివ్వండి, అమర్ అనే వ్యక్తి కానివ్వండి, ఫుడ్ లైసెన్స్ కోసం, ట్రేడింగ్ లైసెన్స్ కోసం అనేక ఇబ్బందులు పెట్టారు. ఇవన్నీ కూడా నేను ఒక 5 ఇయర్స్గా నేను క్యారీ చేస్తున్నాను. నేను ఎప్పుడూ రెన్యువల్ కూడా చేస్తాను. అలాంటిది ఈరోజు గత 4 సార్లు ఇక్కడికి వచ్చి మాదైన ఎవరైతే దాడి చేశారో వీళ్ళందరూ కూడా ఈరోజు మూకుమ్మడిగా ఒక 20 మంది మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకొని వచ్చి, అంతేకాకుండా అడిషనల్ కమిషనర్ అయిన సువార్త గారితో ఇక్కడికి వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది. నగరంలోని భగత్ నగర్ లోని ఆవకాయ టిఫిన్ సెంటర్ పై పదే దాడులు చేయడం వెనుక ఎవరున్నారనేది స్పష్టం కావడం లేదు. స్థానిక మాజీ కార్పొరేటర్ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు టిఫిన్ సెంటర్ నిర్వాహకురాలు చెబుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు చెబుతున్నారు మునిపల్లి ఫణిత. కేవలం మా బిజినెస్ మీద దాడి చేయాలి, ఇక్కడ ఏదో న్యూసెన్స్ చేయాలి, వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని ప్రజలకు తెలియజేయాలి, ఈ ఆవకాయని క్లోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు దాడి జరిగింది. మా వర్కర్ల మీద కూడా ఈ మున్సిపల్ వాళ్ళు దాడి చేశారు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే లీగల్గా మీరు అడగాలి, క్వశ్చన్ చేయాలి, మేము ఇస్తాం. కానీ వర్కర్ల మీద ఇక్కడ దాడి చేయడం అనేది చాలా అమానుషం. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇది నేను నగరపాలక సంస్థ మీద మన కలెక్టర్ గారికి నేను రిపోర్ట్ చేయబోతున్నాను. ఈ ప్రెస్ ముఖంగా నేను చెప్పేది ఏంటి అంటే, నేను ఫణిత మునిపల్లి అనేది అందరికీ తెలుసు. నేను ఎంత జెన్యూనో, నేను ఎలాంటి వర్క్ చేస్తానో అందరికీ తెలుసు. ఇక్కడ మా దగ్గర ఎలాంటి తప్పు జరగకుండా ఏదో సృష్టించి ఇక్కడ మా బిజినెస్ని కొలాప్స్ చేయాలనే కంకణం కట్టుకున్నారు. వీళ్ళందరి మీద కూడా నేను యాక్షన్ తీసుకుంటున్నాను. కరీంనగర్లో ఉన్న ప్రజలందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి. ఎక్కడ హోటల్స్లో ఇవన్నీ క్యారీ చేయరు, అయినా కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ మేము క్యారీ చేస్తూ మేము జెన్యూన్గా బిజినెస్ చేస్తుంటే ఒక 20 మంది ప్రొద్దున వచ్చి మా కస్టమర్ల ముందు దాడి చేస్తే మేము ఏమనాలి? అసలు మా బిజినెస్ మీద మీకు ఎందుకు, ఈ కార్పొరేటర్కి ఎందుకు? ఇక నేను పొలిటికల్గా రానేను. నేను పొలిటికల్గా ఉన్నప్పటికీ నేనేదో సర్వీస్ చేసుకుంటున్నాను, నేనేదో ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ని రన్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైనా తప్పు ఉంటే ఇక్కడ మాట్లాడండి. కానీ అనవసరంగా దాడి చేసి ఈ 20 మంది వచ్చి ఒక 10 మంది మీద పడి వాళ్ళ మీద దాడి చేశారు. అవన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ మీకు పంపిస్తాను. మీరు మాకు కలెక్టర్ గారి ద్వారా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఏఐసిసి పిలుపు మేరకు కరీంనగర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు కాంగ్రెస్ నేతలు. డీసీసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన నేతలు బీజేపీ కక్ష సాధింపు చర్యలపై మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఛార్జ్షీట్ లో ఈడీ అధికారులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేరు చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టినట్టు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం నిరంకుశ నియంతృత్వ పోకడలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా కేసుల నుండి కాంగ్రెస్ అధినాయకుల పేర్లను తొలగించాలని, లేని పక్షంలో రానున్న కాలంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ బీజేపీ జై కాంగ్రెస్ జై చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం, ఖబర్దార్ మోడీ ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ దేశం కోసం ప్రాణ త్యాగాలే కాదు పదవి త్యాగాలు చేసినటువంటి గొప్ప కుటుంబం. అటువంటి గొప్ప కుటుంబానికి అలా బురద జల్లే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు చూస్తూ ఊరుకోరు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మేం తలుచుకుంటే మిమ్మల్ని బయట తిరగనీయం, మేం తలుచుకుంటే మీ కుర్చీలు ఎట్లా కూర్చుంటారో చూస్తామని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా తప్పును సరిదిద్దుకొని మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద బురద జల్లే ప్రయత్నం మానుకోకపోతే ఖబర్దార్ బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ యొక్క మరి మా యొక్క కథ ఏందో, కాంగ్రెస్ నాయకుల యొక్క కార్యకర్తల యొక్క సత్తా ఏందో చూపించే రోజు దగ్గరలో ఉంది. ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది కనుక ఇప్పటికైనా సోనియా గాంధీ గారి మీద వేసినటువంటి ఛార్జ్ షీట్ను పునః పరిశీలించి ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే
ఖబర్దార్ బీజేపీ నాయకులారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అండగా ఉంటాం. తప్పకుండా వారి యొక్క సచ్చీలతను వారిని యొక్క నిరూపించుకుంటాం. దీనిలో మాకేం పరకపడేది లేదు. కానీ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. నీళ్ళేందో పాలేందో ప్రజలందరికీ తెలుసు. మీ యొక్క విజయ స్వరూపం బయట పెడతా ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలు మీ బట్టలిచ్చే రోజు దగ్గరలో ఉన్నాయి. ఖబర్దార్ బీజేపీ నాయకులారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఒక్కరోజుతో ఆగిపోదు. మా నాయకుల మీద ఇప్పటికైనా మానుకోకపోతే దీని ఒక ఉద్యమంలా చేపడతాం. మోడీ గారు ఈడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ. కానీ ఎందుకు దాన్ని ఎప్పుడు అవసరం ఉన్నప్పుడల్లా ఇష్టం వచ్చిన నాయకుని మీద ఇష్టం వచ్చినప్పుడు వారిని ప్రేరేపించి ఈడీని ముందుకు తీసుకొచ్చి కేసులు పెట్టిన ప్రయత్నం చేసే భాగంగా ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. నిజంగా ఈడీ స్వతంత్ర ప్రతిపత్తిగా చేసే సంస్థను ఎందుకు ప్రభుత్వ చేతిలో తీసుకొని తద్వారా ఈడీకి చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు? ప్రపంచంలోనే మంచి పేరున్న ఈడీ సంస్థకు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఈడీ సంస్థ బీజేపీ చేతిలో కీలుబొమ్మైందనే అప్రతిష్ట పాలవుతా ఉన్నారు. కాబట్టి ఒక భారతీయుడిగా నేను కోరుతా ఉన్నా, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను దయచేసి వాటిని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండనివ్వండి. వాటిని ప్రభుత్వం చేతిలో తీసుకొని మీకు నచ్చని వారి మీద కేసులను పురమాయించి కాంగ్రెస్ వారు, నేను అడుగుతా ఉన్నాను మోడీ గారిని, మీరు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారో మీ మనస్సాక్షిగా తెలుసు. ఈ నెల 21, 22 తేదీల్లో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 4వ మహాసభను జయప్రదం చేయాలని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల సమ్మయ్య కార్మికులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని ఏఐటీసీ కార్యాలయంలో మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా మంది భవన నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్నారని, వారందరికీ సమగ్రమైన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలకు జాతీయ, రాష్ట్ర ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యూనియన్ నాయకులు కన్నం సదానందం, అనిశెట్టి చంద్రయ్య, జంగం కొమురయ్య, పూదరి ఉదయ్య, ఎండి కాజా పాషా, గోదారి లక్ష్మణ్, గడ్డి ఐలయ్య, గుండవేలి ప్రవీణ్, నరేందర్ పాల్గొన్నారు. ఈ నెల తెలంగాణ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రాష్ట్ర 4వ మహాసభలు రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో 21, 22 తేదీలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభ సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని మొత్తం బిల్డింగ్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులందరూ ఈ యొక్క మహాసభలో పాల్గొని రానున్న రోజుల్లో బిల్డింగ్ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించుకునే విధంగా ఈ రాష్ట్ర మహాసభలో తీర్మానాలు చేయబోతున్నారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఉన్నటువంటి కార్మికులందరూ ఈ యొక్క మహాసభల్లో 4వ మహాసభల్లో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని మేము కరీంనగర్ జిల్లా ఏఐటీసీగా పిలుపునిస్తున్నాం. ఈరోజు కరీంనగర్ జిల్లాలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను పాల్గొస్తూ ఆవిష్కరించడం జరిగింది. అలాగే కరీంనగర్ జిల్లా నుండి 16 గ్రామాల నుండి భవన నిర్మాణ కార్మికులు హైదరాబాద్లో శంషాబాద్, రంగారెడ్డి జిల్లాలో జరుగు 4వ రాష్ట్ర మహాసభలకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతున్నాము. మన సమస్యల మీద, కార్మికుల సమస్యల మీద ఖచ్చితంగా మనకు ఈ 4వ మహాసభలలో జరుగు సమస్యల గురించి తెలుసుకునేందుకు ఖచ్చితంగా ఈ సమస్యలు కరీంనగర్ మండలానికి చామనపల్లి చొక్కారావు నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి మరి వెంకటస్వామి. కరీంనగర్ మండలం చామనపల్లిలో సిపిఐ 8వ మహాసభ సాయివేణి రాయమల్లి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ చొక్కారావు కరీంనగర్ మండలంలోనే కాకుండా జిల్లాలోని ఎంతో మంది పేదలకు సేవ చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా వివక్షత చూపుతోందని ఆరోపించారు. ఈ మండల మహాసభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు నలవాల సదానందం, మాజీ సర్పంచ్ ఐలయ్య, మండల కౌన్సిల్ సభ్యులు మెరుగు కొమరయ్య, ఇరుకుల్ల బాబు, తోట ఆంజనేయులు, బుర్రా రాజయ్య, కాస వేడి సతీష్ పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు సెంటర్లను ప్రారంభించిన మంత్రి పొన్నం, కలెక్టర్.
ఎట్టకేలకు వీధి వ్యాపార షెడ్ల కేటాయింపు, డ్రా ద్వారా లబ్ధిదారుల ఎంపిక. రాజ్యాన్ని దర్శించుకున్న మీడియా అకాడమీ చైర్మన్ ఆశీర్వచనాలు అందజేసిన అర్చకులు. ఆవకాయ టిఫిన్ సెంటర్ల తనిఖీలు, కక్ష సాధింపు చర్యలేనని నిర్వాహకురాలి ఆవేదన. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.